ఒక పక్క చూస్తే ఆ కంపెనీ ఇంతమందిని లే ఆఫ్ చేసింది, ఈ కంపెనీ ఇంతమందిని లే ఆఫ్ చేసింది అని ప్రతిరోజు కూడా న్యూస్లో వస్తూనే ఉంది కదా. సో అదే టైంలో మరొక పక్క ఏం జరుగుతోంది, సో చాలా కంపెనీస్ ఇప్పుడు వైజాగ్ లాంటి టైర్ 2 సిటీస్లో వాళ్ళ యొక్క న్యూ ఆఫీసెస్ ఓపెన్ చేస్తున్నారు, బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఓకే, సో మరి వీళ్ళంతా చెప్తున్నట్టుగా 90% ఆఫ్ ది జాబ్స్ ఇంకా హ్యూమన్స్ అందరూ వెళ్ళిపోతారు సో అండ్ సో టైంకి అని చెప్పేస్తూ ఇంకా మనుషులే అవసరం లేదు అని చెప్తూ ఉంటే వీళ్ళు కొత్త కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేసి ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఎవరిని పెట్టడానికి. ఓకే, సో ఇక్కడ ప్రతి కామన్ మ్యాన్కి వచ్చే డౌట్ అదే అనమాట. ఫ్యూచర్లో హ్యూమన్ ఎంప్లాయీసే అవసరం లేదంటే ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఏమైనా రోబోట్స్ తిరుగుతాయా? అసలు దీని వెనుకుండేటటువంటి స్ట్రాటజీ ఏంటి అనేది ఈరోజు చాలా క్లియర్గా మాట్లాడదాం. ఫస్ట్ అయితే మనం క్లారిటీగా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేస్తున్నారు అన్నదే మనకి ప్రూఫ్. అదేంటి అంటే సో ఫ్యూచర్లో జాబ్స్ అన్నీ పోతాయి అనేది చాలా తప్పు స్టేట్మెంట్ అని చెప్పి. ఓకే, సో మనకి హ్యూమన్స్ కావాలి, హ్యూమన్ ఎంప్లాయీస్ కావాలి అన్నదైతే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఫ్యూచర్లో 10 మంది చేసే పని 6 చేస్తారు, కానీ 6 కావాలి కదా. ఈ మిగతా 4 ఏమవుతారు? సో ఏదైతే టెక్నాలజీ అప్డేట్ అవుతుందో, న్యూ రోల్స్ పుట్టుకొస్తాయో దానికి తగ్గ టెక్నాలజీస్ నేర్చుకొని మళ్ళీ జాబ్లో జాయిన్ అవుతారు. అన్ని కొత్త రోల్స్ అనేవి రాబోతున్నాయి ఇక్కడ. కాబట్టి ఫస్ట్ అయితే లే ఆఫ్స్ జరిగితే ఇంకా ఫ్యూచర్లో మనందరికీ జాబ్స్ ఉండవు అనేది మైండ్లో నుండి తీసేయండి. ఓకే, ఏదైతే ఎగ్జిస్టింగ్ రోల్స్ చేసే పని చాలా వరకు ఏఐ చేయగలదు, కానీ ఈ ఏఐ రన్ అవ్వాలంటే దీనికి చాలా ఎంప్లాయీస్ అవసరం పడుతుందండి. చాలా కొత్త రోల్స్ పుట్టుకొస్తాయి. దానికి తగ్గట్టుగా స్కిల్స్ నేర్చుకుంటే ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైనటువంటి లైఫ్ ఉండబోతోంది. ఇదైతే ఫస్ట్ మనం గుర్తించాలి. ఇక మనం దీని వెనక ఉండేటటువంటి స్ట్రాటజీ ఏంటి, ఎందుకు ఇలా ఎక్స్పాండ్ చేస్తున్నాయి అనేది మనం మాట్లాడితే ఫస్ట్ వచ్చి కాస్ట్ ఆర్బిట్రేజ్. అంటే ఏంటంటే ఒక టైర్ 1 సిటీలో ఉండేటటువంటి ఒక బ్రాంచ్ ని తీసుకుంటే అక్కడ ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేయాలన్నా లేదు ఆ ఆఫీస్ మెయింటైన్ చేయాలన్నా వీళ్ళకి కాస్ట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది అనమాట. సో అదే వీళ్ళు టైర్ 2 సిటీస్ లో గనక వాళ్ళ యొక్క బ్రాంచెస్ ని ఎక్స్పాండ్ చేయగలిగితే వీళ్ళకి కాస్ట్ కూడా చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి దీన్ని కాస్ట్ ఎఫెక్టివ్నెస్ లో ఏదైతే కాస్ట్ కటింగ్ లో భాగంగానే వీళ్ళు ఏదైతే టైర్ 2 సిటీస్ ఉన్నాయో అలాంటి సిటీస్ లో వాళ్ళ యొక్క న్యూ బ్రాంచెస్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇంకా మరికొన్ని టైర్ 2 సిటీస్ లో ఇంకా ఎక్స్పాండ్ చేస్తారు అని చెప్పి వేరియస్ రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయన్నమాట. ఈ స్ట్రాటజీలో భాగంగా వీళ్ళ నెక్స్ట్ ఆలోచన ఏంటి అంటే హబ్ అండ్ స్పోక్ మోడల్ అని చెప్పి ఒక న్యూ మోడల్ ని తీసుకురాబోతున్నారు. అంటే ఏంటంటే మెయిన్ ఏదైతే టాప్ టైర్ 1 సిటీస్ ఉంటాయో అక్కడ మెయిన్ బ్రాంచ్ ఒకటి మెయింటైన్ చేసుకుంటారు, లైక్ బ్యాంక్స్ లాగా అనమాట. సో బ్యాంక్స్ హెడ్ ఆఫీస్ ఎక్కడో ఉంటుంది, ఇంకా సో మిగతావి ప్రతి ఏరియాలో కూడా చిన్న బ్రాంచెస్ పెడతారు. సో ఆ చిన్న బ్రాంచెస్ కి అయ్యే కాస్ట్ తక్కువ అవుతుంది వాళ్ళ మెయింటెనెన్స్ కి, అండ్ అక్కడ దగ్గరుండే పీపుల్ అందరికీ కూడా సర్వీసెస్ అందించగలుగుతారు. ఓకే, ఇన్ ద సేమ్ వే హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటే ఏంటంటే సో టైర్ 1 సిటీస్ లో ఒక టాప్ సిటీలో ఒక హెడ్ ఆఫీస్ మెయింటైన్ చేస్తూ మిగతా ఆఫీసులన్నీ కూడా టైర్ 2 సిటీస్ లో గనక వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తే దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి కాస్ట్ అనేది చాలా తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఎంప్లాయీస్ కూడా చాలా తక్కువ పేకే వాళ్ళు వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో ఎందుకంటే ఇప్పుడు టైర్ 1 సిటీస్ లో ఎంప్లాయీస్ ఉండాలన్నా వాళ్ళ యొక్క కాస్ట్, లివింగ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళ యొక్క శాలరీ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కానీ కోవిడ్ తర్వాత ఆ సిచ్యుయేషన్ కంప్లీట్ గా మారిపోయింది. సో ఆల్మోస్ట్ చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ కే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. కాబట్టి హెడ్ ఆఫీస్ ఎక్కడో టైర్ 1 సిటీస్ లో మెయింటైన్ చేసుకొని ఈ స్పోక్ మోడల్స్ అంటే సో ఏవైతే చిన్న టైర్ 2 సిటీస్ లో వీళ్ళ యొక్క చిన్న ఆఫీసెస్ మెయింటైన్ చేసుకున్నారనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే సో ఎంప్లాయీస్ వాళ్ళ కాస్ట్ తగ్గుతుంది, లివింగ్ కాస్ట్ తగ్గుతుంది, వాళ్ళ ఇంటికి దగ్గరగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విశాఖపట్నంలో చాలా న్యూ కంపెనీస్ రాబోతున్నాయి. ఎందుకు, ఇక్కడ చుట్టుపక్కల మనకి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో మనకి చాలా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్
ప్రతి ఇయర్ కూడా వస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఈ చుట్టుపక్కల దగ్గరలో ఉండే ఆఫీస్ అయితే వాళ్ళకి విశాఖపట్నం లాంటి సిటీస్లో లివింగ్ కాస్ట్ చాలా తక్కువ అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇంటి నుండి ట్రావెల్ చేయటానికి కూడా వాళ్ళకి ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా తగ్గుతుంది. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది, ఎంప్లాయీస్ కాస్త తక్కువ అమౌంట్ కి కూడా తక్కువ శాలరీ కూడా వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క నేటివ్ ప్లేస్ కి చాలా దగ్గరగా ఈ ఆఫీస్ అనేది ఉంటుంది. కాబట్టి ఈవెన్ మనకి ఒక 3 days వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ 3 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అన్నా కూడా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్స్ కూడా వాళ్ళకి చాలా తక్కువ. కాబట్టి చాలా మంది తక్కువ కాస్ట్కే తక్కువ శాలరీస్కే ఎంప్లాయీస్ దొరుకుతారు. దానివల్ల ఏదైతే వాళ్ళు ఇంతకు ముందు చాలా ఎక్కువగా దీని మీద ఇన్వెస్ట్ చేసేవారో అది చాలా తగ్గుతుంది అనేది వీళ్ళ ఆలోచన అన్నమాట. ఇందులో నెక్స్ట్ వీళ్ళు కన్సిడర్ చేసేది ఏంటి అంటే గవర్నమెంట్ నుండి వచ్చేటటువంటి ఇన్సెంటివ్స్. ఇప్పుడు విశాఖపట్నం లాంటి సిటీని ఐటీ హబ్ చేయాలనుకుంటోంది గవర్నమెంట్. కాబట్టి ఏం చేస్తుంది, ఎవరైతే కొత్త కొత్త కంపెనీస్ వస్తారో వాళ్ళకి చాలా తక్కువకే ల్యాండ్ ఇవ్వడం, అలాగే సో ఇంకా అదర్ కాస్ట్ లో కూడా చాలా వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అన్ని ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒక టైర్ 1 సిటీలో ఆఫీస్ మెయింటైన్ చేసేదానికి ఒక టైర్ 2 సిటీలో కొత్త బిల్డింగ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకొని ఇక్కడ వాళ్ళు ఆపరేషన్స్ చేసేదానికి చాలా తక్కువ కాస్ట్ లో ఇక్కడ అయిపోతుంది అనమాట. ఓకే, అలాగే గవర్నమెంట్ సబ్సిడీస్ వస్తాయి, ఇన్సెంటివ్స్ వస్తాయి. సో తక్కువ కాస్ట్కే వాళ్ళకి ల్యాండ్ వస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళకి కలిసి వచ్చేవే. సో కాబట్టి ఇక్కడ మిగిలిందంతా కూడా వాళ్ళు ఇలాంటి దాని మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు అనేటటువంటిది వాళ్ళ ఆలోచన అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ ట్రూత్ ఏంటి అంటే మనకి వీళ్ళు కొత్త కొత్త ఆఫీసెస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇది చూసాకైనా మనకు అర్థం కావాలి, అందరి జాబ్స్ పోవడం అనేది ఉండదు. సో ఈ ఏఐ వర్క్ అవ్వాలి అంటే దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే చాలా మంది హ్యూమన్ ఎంప్లాయీస్ కావాలండి. సో చాలా కొత్త రోల్స్ అనేవి ఫ్యూచర్లో మనం చూస్తాము. అయితే వాటికి తగ్గట్టుగా స్కిల్ అప్గ్రేడ్ అవ్వాలి. అవి ఏవైతే అవసరమో న్యూ రోల్స్కి అవి మనం నేర్చుకుంటేనే మనకి ఫ్యూచర్ ఉంటుంది. ఎవరైతే నేర్చుకోకుండా ఉంటారో వాళ్ళ జాబ్ ఖచ్చితంగా పోతుంది. ఇందులో నో డౌట్ అన్నమాట. ఓకే, సో కాబట్టి ఇంతకు ముందు 10 మంది చేసే పని 6 చేస్తారు. ఈ 6 కూడా మంచి స్కిల్డ్ ఎంప్లాయీస్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఆ రిమైనింగ్ 4 ఎంప్లాయీస్ కూడా సో ఏవైతే వాళ్ళు ఎగ్జిస్టింగ్ రోల్ వల్ల ఏమైనా వాళ్ళు జాబ్ కోల్పోతే సో ఏవైతే న్యూ రోల్స్ పుట్టుకొస్తాయో వాటికి ఏవైతే స్కిల్స్ కావాలో అవి నేర్చుకుంటే వీళ్ళు కూడా అద్భుతంగా సెటిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఇక్కడ వరి అవ్వాల్సిన పని లేదు. అయితే ఇంతకు ముందుండేటటువంటి హై ప్యాకేజెస్ అనేవి మనం చూడలేకపోవచ్చు. కాస్త ప్యాకేజెస్ అనేవి తగ్గొచ్చు, బట్ స్టిల్ మన నేటివ్ ప్లేస్కి దగ్గరగా మనం వర్క్ చేసేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, అలాగే జాబ్స్ పోతాయి ఇంకా ఫ్యూచర్ ఉండదు అనేటటువంటి భయాలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరము కూడా అప్గ్రేడ్ అవ్వాల్సిందే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా అసలు ఇక్కడ పాయింట్ ఏంటి అని చెప్పి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక యూస్ఫుల్ టాపిక్తో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.